ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. దట్ ఈస్ నథింగ్ బట్ పోకో మొన్న రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి పోకో M4 Pro. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. సో దీన్ని మొన్న రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. బేసికల్లీ దీంట్లో మనకి 3 వేరియంట్స్ 3 కలర్స్లో మనకు రావడం జరుగుతుంది. 4+64GB వేరియంట్ వచ్చేటప్పటికి మీకు 14,999, ప్లస్ 128GB వచ్చేటప్పటికే 16,999, 8+128GB వేరియంట్ వచ్చేటప్పటికే మీకు అరౌండ్ 19,000 రూపాయల దాకా రావడం జరుగుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం పోకో మొబైల్ ఫోన్లో మనకి డైనమిక్ ర్యామ్ ఎక్స్పెన్షన్, అదేనండి విర్చువల్ ర్యామ్ టెక్నాలజీని కూడా మనం ఇందులో చూస్తాం. డిపెండ్స్ అపాన్ మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి వేరియంట్ని బేస్ చేసుకొని 2GB నుంచి 3GB దాకా మాక్సిమం మీరైతే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ఏదన్నా విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ వాడుతున్నారు అన్నట్లయితే దానివల్ల మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా, మొబైల్ ఫోన్ పెర్ఫార్మెన్స్ ఏమైనా ఇంప్రూవ్ అనిపించిందా, లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇన్ఫాక్ట్ దీంట్లో మరొక మంచి విషయం ఏంటి అంటే బ్యాక్ సైడ్ ఉండేటువంటి 2 మెగాపిక్సెల్ డెప్త్ అలాగే 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ సెన్సార్స్ని రిమూవ్ చేయడం జరిగింది. ఫైనల్లీ ఎ గుడ్ థింగ్ ఈస్ హ్యాపెండ్. బట్ ఇందులో నాకు ఎల్సిడి డిస్ప్లే తీసుకొచ్చారు. AMOLED తెచ్చి 120 హెడ్స్ లేదా IPS డిస్ప్లేనే 120 హెడ్స్ తీసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మరికొద్దిసేపట్లో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ వీడియోని అయితే చూసేయండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ ప్యాక్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి హైలైట్ స్పెసిఫికేషన్స్ తో పాటు బాక్స్ కి సంబంధించినటువంటి వేరియంట్ కూడా ఇక్కడ మనకు పంపించింది పోకో ఎల్లో కలర్, అలాగే 6GB 128GB వేరియంట్ ని మనకి ఇక్కడ పంపించడం అయితే జరిగింది. ఇక బాక్స్ లోపల కంటెంట్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం. ఇక్కడ మనకి బాక్స్ ఓపెన్ చేయగానే మరొక కాటన్ పార్టీషన్ యాజ్ యూజువల్. దీంట్లో ఏముంటుందో కూడా మనకు తెలిసిందే. ఒక సిమ్ కార్డ్ ఎజెక్టింగ్ టూల్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ ఒక TPU కేస్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఒకసారి TPU కేస్ క్వాలిటీని కూడా మనం చెక్ చేద్దాం. అఫ్ కోర్స్ పర్వాలేదు, బాగానే ఉంది. సో వీటిని పక్కకు పెట్టేసి ఇంకా బాక్స్ కంటెంట్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో మొబైల్ ఫోన్. సో దీని అయితే పక్కకు పెట్టేసి ఇక్కడ మనకి స్టాండర్డ్ USB Type A నుంచి Type Cకి సంబంధించినటువంటి కేబుల్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అలాంగ్ విత్ 33 వాట్స్కి సంబంధించినటువంటి ఒక చార్జర్ బ్రిక్ని కూడా మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏం లేదు. అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో హియర్ ఇట్ ఈస్ పోకో M4 Pro. నిజంగా ఈ కలర్ అలాగే ఈ డిజైన్ ఏదైతే ఉందో రియల్లీ ఫ్యాంటాస్టిక్. సో ఇదంతా కూడా పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్తోనే దీన్ని అంతా డిజైన్ చేశారు. కానీ దీనిపైన అంతా కూడా మనకి మ్యాటీ ఫినిష్ తోటి తీసుకొని రావడం జరిగింది. ఈవెన్ ఇక్కడ మీరు బ్రాండింగ్ కూడా చూడొచ్చు, డిజైన్డ్ బై పోకో అని చెప్పి. సో ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు కెమెరా మాడ్యూల్ కూడా చూసారు అన్నట్లయితే చాలా బిగ్గర్గా, అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, బట్ మిగతా 2 మెగాపిక్సెల్ ఏవైతే ఉన్నాయో రిమూవ్ చేశారు, విచ్ ఇస్ ఏ గుడ్ మూవ్. ఇక ఫ్రంట్ మీరు చూసారు అన్నట్లయితే 6.6 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లేనే మనం ఇక్కడ చూడొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్కి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్వ్యూని అయితే చూద్దాం. సో ఇక్కడ మీకు రైట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్ బటన్స్తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక బాటమ్ ఆఫ్ ద ఫోన్ మీరు ఇక్కడ చూసారంటే స్పీకర్ గ్రిల్, USB Type C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్తో పాటు స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ సిమ్ కార్డ్ స్లాట్, అలాగే టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే కనుక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, IR బ్లాస్టర్తో పాటు సెకండరీ స్పీకర్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ ఇందులో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి సిమ్ కార్డ్ టెక్నాలజీ ఎలా ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం. సో హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మనకి రబ్బరైజ్డ్ గ్యాస్ కిట్ని అయితే ప్రొవైడ్ చేశారు. బేసికల్లీ నీళ్ళలో పడ్డా కానీ వాటర్ దీని లోపలికి వెళ్ళటం ఆల్మోస్ట్ అసాధ్యం అనే చెప్పొచ్చు. అండ్ సిమ్ కార్డ్కి సంబంధించినటువంటి స్లాట్ మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఇది మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలే, బట్ ఈ ఎల్లో ఫినిష్ ఏదైతే ఉందో చూడటానికి మీకు SS కైండ్ ఆఫ్ ఫినిష్ మనకు రావడం జరుగుతుంది. బట్ పట్టుకుంటే మనకు ఫీల్ అవుతాం ఇట్స్ ఏ పాలీకార్బనేట్ ప్లాస్టిక్ అని చెప్పి. ఫ్రంట్ అయితే వీళ్ళు మనకి ఒక స్క్రీన్ గార్డ్ని కూడా ప్లేస్ చేసి పంపించడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక దీంట్లో వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఈ TPU కేస్ని కూడా మనం ఒకసారి ప్లేస్ చేసి అయితే చూద్దాం. అంతలోకి దీనిలో ఎలా ఉంటుంది, దీని లుక్ ఏంటి అనే దాని గురించి. అఫ్ కోర్స్ ఇది ప్రొటెక్షన్ పరంగా చూసారు అన్నట్లయితే అన్ని యాంగిల్స్లోనూ ఇది మనకి కవర్ అవటం అయితే జరుగుతుంది. ఈవెన్ ఫోన్ మీకు కింద పడ్డా కానీ డిస్ప్లే డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా
తక్కువే. సో ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ దీని యొక్క లుక్ కూడా ఇది ట్రాన్స్పరెన్స్ కేస్ అవ్వటం వల్ల ఏ విధమైనటువంటి డ్యామేజ్ కూడా మీకు ఉండదు. అఫ్ కోర్స్ ఫోన్ గ్రిప్ కూడా బాగుంది. సో ఇక దీన్ని ఆలస్యం చేయకుండా మనమైతే బూట్ చేద్దాం. ఇది బూట్ అయ్యే లోపల దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా నేను మీకు ఫాస్ట్గా చెప్పేస్తాను. ఇంట్లో మీకు మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 810 SoC 6 nm బిల్ఫిట్ టెక్నాలజీ మీద ఉండేటువంటి ప్రాసెసర్ని యూజ్ చేయడం జరిగింది. ఇక ర్యామ్ విషయానికి వచ్చారంటే LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే UFS 2.2 స్టోరేజ్ మనకి ఇందులో రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ 3GB దాకా టర్బో ర్యామ్ ఎక్స్టెన్షన్, అదేనండి విర్చువల్ ర్యామ్ ఎక్స్పాన్షన్ తోటి మీరు దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో దీంట్లో మీకు 6.6 ఇంచెస్కి సంబంధించినటువంటి 90 Hz రిఫ్రెష్ రేట్, ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లేనే మనకి ఇందులో రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో DCI P3 కలర్ గార్మెంట్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు రేర్ కెమెరా వచ్చేటప్పటికి 50+8, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి 16 మెగాపిక్సెల్ కెమెరాని యూజ్ చేయడం జరిగింది. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు ఇందులో 33 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ MIUI 12.5 అండ్ అఫ్ కోర్స్ ఫర్దర్గా వచ్చేటువంటి అప్డేట్స్ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, హీర్ ఇట్ ఈస్. ఫోన్ అయితే మనకు బూట్ అయిపోయింది. సో ఫస్ట్ ఇనిషియల్లీ సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ద ఫోన్లోకి వెళ్ళి ఓఎస్ వర్షన్ అయితే చూద్దాం. అఫ్ కోర్స్ ఇది మనకు 12.5 వర్షన్తోనే మనకు రావడం జరిగింది. అండ్ ఫర్దర్ వచ్చేటువంటి అప్డేట్స్కి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. 1 or 2 మేజర్ అప్డేట్స్ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది 128GBలో ఆల్మోస్ట్ ఆల్ 104GB ఏదైతే ఉందో మనకి ఇంకా ఫ్రీ స్పేస్ ఉంది. అంటే అరౌండ్ 23GB దాకా మనకి ఆక్యుపై అవ్వటం అయితే జరిగింది. అండ్ ఇది ఆండ్రాయిడ్ 11 వెర్షన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరిగింది. అండ్ మేబీ ఫ్యూచర్లో 12 లేదా 13 కూడా మనకి దీనికి సపోర్ట్ని తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇనిషియల్లీ మనకి బ్లాట్వేర్ ఉందా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక చాలా లిమిటెడ్ అండ్ కొన్ని చిన్న చిన్న బ్లాట్వేర్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అంటే అఫ్కోర్స్ ఇది బ్లాట్వేర్ కూడా కాదు, షామీకి సంబంధించినటువంటి మీపే అలాగే నెట్ఫ్లిక్స్, బట్ లిటిల్ బిట్ బ్లాట్వేర్ అయితే మనకి ఇందులో అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేశారు. ఇక దీంట్లో మనకి డైలర్ ఇన్ఫో విషయానికి వచ్చారు అన్నట్లయితే డిఫాల్ట్గా మనకి గూగుల్ డైలర్ని ప్రొవైడ్ చేశారు. సో కాల్ రికార్డ్ చేసుకున్న వాటప్పుడు అవతల వాళ్ళకి అలర్ట్ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈవెన్ మెసెంజర్ని కూడా మనకి గూగుల్కి సంబంధించినటువంటి మెసెంజర్ సర్వీసెస్నే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక దీంట్లో మనం ఒకసారి వీడియో క్వాలిటీని కూడా మనం చెక్ చేద్దాం. వీడియో క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా. సో ఇక్కడ చూస్తున్నారు కదా వీడియో క్వాలిటీ కూడా. సో దీంట్లో AMOLED తెచ్చుంటే రియల్లీ అమేజింగ్ ఉండేదని నా అభిప్రాయం. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. సో ఆడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది, ఈవెన్ వీడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఆడియో ఇంకొంచెం లౌడ్నెస్ని మన ముందు తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇంకా దీంట్లో మనకి డిస్ప్లే విషయానికి వచ్చారంటే నేనైతే నైట్ మోడ్ పెట్టాను, ఎందుకంటే మీకు బెటర్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ రావడం కోసం. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ మనకి దీనికి సంబంధించినటువంటి రిఫ్రెష్ రేట్ కూడా మనకి స్టాండర్డ్ 60 Hz అలాగే 90 Hz ఈ రెండింటికి అయితే మనము స్విచ్ చేసుకోవచ్చు. బట్ 60 Hzలో మనకి బెటర్ బ్యాటరీ పెర్ఫార్మెన్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఎడిషనల్లీ మనకి ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని ప్రొవైడ్ చేశారు. సో అఫ్ కోర్స్ ఇవి ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ కాబట్టి వీటి వర్కింగ్ కూడా చాలా ఫాస్ట్గానే మనకు రావడం జరుగుతుంది. జస్ట్ ఇక్కడ మీరు చూసారు కదా, జస్ట్ ట్యాప్ చేయగానే ఇక్కడ మనకి అన్లాక్ అయితే అవుతుంది. నేను ప్రెస్ కూడా పెట్టలేదు, జస్ట్ ట్యాప్ అయితే పెట్టాను, జస్ట్ దాన్ని టచ్ అవ్వగానే అన్లాక్ అవుతుంది. దీంట్లో కెమెరాల్లో మనకి ఇచ్చినటువంటి ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే యాజ్ యూజువల్ రెగ్యులర్ ఫీచర్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనకి 1x జూమ్ అలాగే 2x అలాగే మనకి అల్ట్రా వైడ్ యాంగిల్లో కూడా వెళ్ళటం అయితే జరుగుతుంది. ఈవెన్ మనకి ఇక్కడ పోర్ట్రేట్ అలాగే మోర్లోకి వెళ్ళారు అన్నట్లయితే దీంట్లో మరిన్ని ఫీచర్స్ లైక్ 50 మెగాపిక్సెల్ మ్యాక్రో, నైట్ సైట్ మోడ్, టైమ్ ల్యాబ్స్, AA వాటర్ మార్క్ ఇలాంటివన్నిటిని చూడొచ్చు. అఫ్ కోర్స్ దీంట్లో మనకి వీడియోగ్రఫీలోకి వెళ్ళారు అన్నట్లయితే మనకి 1080p అది కూడా 30 లేదా 60 FPSలో మీరైతే వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ఇందులో ప్రో అయి ఉన్నట్లయితే కనుక ఈ ప్రో మోడ్లోకి వెళ్ళి అఫ్ కోర్స్ కస్టమైజ్ సెట్టింగ్స్తో మీరు ఈ ఫీచర్స్ అన్నిటిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక ఈవెన్ మనకి ఫ్రంట్లో కూడా చూసారన్నట్లయితే ఫ్రంట్లో కూడా నేను ఒకసారి వీడియో చెక్ చేస్తున్నాను. సో ఇందులో మీకు 1080p దాకా మనకి ఫుల్ హెచ్డీలో వీడియోస్ని అయితే అది కూడా 30 FPSలో ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో అయితే మనకి హైరెస్ ఆడియో సపోర్ట్ ఉంది, బట్ త్రూ వైర్ మాత్రమే మనకి ఇది రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ మనకి 3.5mm ఆడియో జాక్ ఇచ్చారు కాబట్టి క్వాలిటీ ఆడియో అవుట్ని కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ పోకో కాబట్టి మనకి ఏ విధమైనటువంటి బ్లాట్వేర్ లేదన్నట్లయితే యాడ్స్ ఇలాంటివన్నీ అయితే రాదు. అండ్ పోకో లాంచర్తో ఇది మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం జరుగుతుంది. ఒకసారి ఈ ఫోన్కి సంబంధించినటువంటి వెయిట్ కూడా ఎంత ఉంది ఏంటి అనేది ఒక లుక్ అయితే వేసేద్దాం. సో ఇనిషియల్లీ ఇక్కడ నేను దీన్ని ఆన్ చేసి
ఇక్కడ చెక్ చేస్తున్నాను, ఇది అరౌండ్ 197 గ్రామ్స్గా మీకు వెయిట్ రావటం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇవే కాకుండా మనకి ఇక్కడ స్పెషల్ ఫీచర్స్లో మనకి గేమ్ టర్బో మోడ్ యాజ్ యూజువల్, ఒకవేళ మీరు కనుక గేమర్స్ అయి ఉన్నట్లయితే సో యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫ్లోటింగ్ విండోస్తో పాటు సెకండరీ స్పేస్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇదే కాదు, దీంట్లో మనకి ఎడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళారన్నట్లయితే మెమరీ ఎక్స్టెన్షన్ అదేనండి, విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ ఉన్న వేరియంట్లో మీరు 2GB దాకా మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. దీనికంటే హై ఎండ్ వేరియంట్లో మరొక 1GB ఎక్స్ట్రాగా. సో దీంతో మనకు పెద్ద ఫరక్ అయితే ఏం కాదు కానీ, బట్ మీరు వాడుతున్న దానిలో కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కనపడటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినటువంటి పిక్చర్ ఏదైతే ఉందో ఇది రెగ్యులర్ ఫోటోగ్రఫీ నార్మల్గా. ఇది వచ్చేటప్పటికి అల్ట్రా వైడ్ యాంగిల్లో ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా బాగానే ఉంది. అలాగే ఇది వచ్చేటప్పటికి 2Xలో క్రాప్ చేసి అంటే జూమ్ చేసి క్యాప్చర్ చేసింది. రియల్లీ ఎక్స్ట్రాడినరీ డీటెయిలింగ్ ఈవెన్ జూమింగ్లో కూడా. ఇది నార్మల్ మోడ్. అలాగే ఇది వచ్చేటప్పటికే ప్రో మోడ్, ఏదైతే కలర్ బూస్ట్ మోడ్ అని అంటారో అది. అలాగే ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కలర్ బూస్ట్ మోడ్లో AI+HDR 2 యాక్టివేట్ చేసి నేను క్యాప్చర్ చేసింది. సో డీటెయిలింగ్స్ అలాగే కలర్స్ ఏవైతేనే బాగున్నాయి. అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి పోర్ట్రేట్ రేర్. అలాగే ఇక్కడ మనకి ఏ కైండ్ ఆఫ్ లో లైటింగ్ కండిషన్ షాడోలో తీసినవి అనుకుంటా. సో ఇక్కడ మీరు చూడొచ్చు కలర్ డీటెయిలింగ్ అనేది చాలా బాగున్నాయి. ఇది వచ్చేటప్పటికి నేను ఫ్రంట్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేసింది పోర్ట్రేట్. అలాగే ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ నార్మల్ ఫోటోగ్రఫీ. అలాగే కలర్ లెవెల్స్ కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయని నా అభిప్రాయం. అండ్ ఇది వచ్చేటప్పటికి ఇండోర్ లైటింగ్ కండిషన్లో నేను క్యాప్చర్ చేసింది డీటెయిలింగ్ బాగానే ఉంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ గురించి మనం మాట్లాడుకుందాం. డిజైన్ అయితే ఎక్స్ట్రాడినరీ డిజైన్. పోకోకి సంబంధించినటువంటి ఈ లార్జ్ బ్రాండింగ్ ఏదైతే ఉందో సింప్లీ సూపర్బ్. యాక్చువల్గా ఇది సైబర్ పంక్లో మనం మొట్టమొదటిసారిగా చూసాము. ఆ తర్వాత పోకో M3 Pro, M3 ఇట్లాంటి వాటన్నిటిలో మనం ఈ కైండ్ ఆఫ్ డిజైన్ అయితే చాలా బాగా చూస్తున్నాం. అండ్ క్వైట్ డీసెంట్. ఇక మనకి రేర్ ఉండేటువంటిది ఏదైతే ఉందో ఇది పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలే, బట్ మనకి గ్లాస్ టైప్ ఆఫ్ ఫినిష్, అది కూడా మ్యాటీ ఫినిష్ రావడం జరుగుతుంది. సో ఫోన్ని పట్టుకున్నా కానీ మనకి చాలా 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 హ్యాండీగా ఉండడం అయితే జరుగుతుంది. ఈవెన్ ఫ్రంట్ డిస్ప్లేలో కూడా మనకి వీళ్ళు IPS డిస్ప్లే తీసుకొచ్చారండి. నేను ఇందాక మీకు చెప్పినట్లు AMOLED తెచ్చుంటే బాగుండేది. 90 Hz రిఫ్రెష్ రేట్ అయినా పర్వాలేదు. బట్ ఒకవేళ IPS డిస్ప్లే తీసుకొని వస్తున్నప్పుడు 120 Hz తెస్తే బాగుండేది అనిపించింది. సో ఇది ఒక్కటి నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. ఇక దీంట్లో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని చూస్తుంటాం. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ యాజ్ ఆఫ్ నో అందరం కూడా ఫోన్ని అన్లాక్ చేయడానికి వాడతాం కదా. అఫ్ కోర్స్ దీన్ని ఈసారి పోకో వాళ్ళు కొంత ఇన్నోవేటివ్గా మనకి స్క్రీన్ షాట్స్ లేదంటే దీన్ని కస్టమైజ్ చేసుకునేటువంటి విధంగా లైక్ స్క్రీన్ రికార్డింగ్ కావచ్చు లేదా క్విక్ ప్రాసెస్ యాప్ని మనం దీనికైతే యూటిలైజ్ చేసుకునేటువంటి విధంగా దీన్ని మన ముందు తీసుకొచ్చారు. ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్. అఫ్ కోర్స్ ఇందులో వచ్చేటప్పటికి మనకి డిస్ప్లే పరంగా వైడ్ 1L1 సపోర్ట్ ఉంటుంది. ఆన్లైన్ OTT స్ట్రీమింగ్ చూసేటప్పుడు మీరు ఫుల్ హెచ్డీలో వీడియోస్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఈవెన్ ఆడియో కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని ప్రొవైడ్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి హైరెస్ ఆడియో అలాగే మనకి వైడ్ ద్వారా సపోర్ట్ చేయడం జరుగుతుంది. వైర్లెస్లో అయితే ఎటువంటి హైరెస్ ఆడియో లేదు. ఈవెన్ మనకి IR బ్లాస్టర్, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అండ్ 3.5mm జాక్ ఇవన్నీ కూడా వెరీ కామన్గా చూస్తాం. అఫ్ కోర్స్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి PTI నానో స్ప్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీని కూడా మనకి ఇందులో ఇంప్లిమెంట్ చేశారు. దీనిలో మనకి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. సో సాధారణంగా 33 wattsతో పోల్చారు అన్నట్లయితే మీకు అరౌండ్ 1 hour దాకా టైం తీసుకోవాలి. బట్ ఇది వచ్చేటప్పటికి దీంట్లో వాడినటువంటి MMT టెక్నాలజీ ద్వారా ఇది మరింత వేగంగా మీకైతే ఛార్జ్ అవ్వగలదు. ఇక ఫ్రంట్ ప్రొటెక్షన్ విషయానికి వచ్చారంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 3ని మనకు ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఫోన్ మొత్తం కూడా PTI నానో స్ప్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. సో ఫోన్ వాటర్లో పడ్డా లేదా స్ప్రిల్స్ ఏమైనా దీని మీద పడ్డా కానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువే. ఇనిషియల్లీ నాకు మొబైల్ ఫోన్ మాత్రం డిజైన్ చాలా చాలా బాగా నచ్చింది. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో మనకి MIUI 12.5 ఎన్హాన్స్డ్ వెర్షన్ మనకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ వీక్స్లో మనకి దీంట్లో MIUI 13 కూడా అఫీషియల్గా రోల్అవుట్ చేయబోతున్నారు Android 12 బేస్డ్. సో దీంట్లో మనకి Android 13 కూడా మేబీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ చాలా క్లీన్గా ఉంది. అపార్ట్ ఆఫ్ 1-2 యాప్స్ తప్ప నేను ఇందులో ఏ విధమైనటువంటి బ్లాట్వేర్ని చూడలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి టోటల్లీ యాడ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ని అయితే మీరు ఆస్వాదించవచ్చు. సో ఇది పోకో M4 Pro 5Gకి సంబంధించినటువంటి నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాక్సిమం వాటన్నిటికీ సమాధానం ఇస్తాను. ఇన్ఫ్యాక్ట్ దీన్ని మరికొన్ని రోజులు యూస్ చేసి దీని ఫుల్ రివ్యూని కూడా మన ఛానల్లో మీకోసం పోస్ట్ చేస్తాను. మరి ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.